గత 2-3 రోజుల నుండి జరుగుతున్న లొల్లి తెలంగాణలో అసలు అనవసరపు వివాదం. రాజాసింగ్కి ఓ 10 మంది మద్దతు ఉండాలా, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కూడగట్టుకోలేకపోయాడు. ఫ్రమ్ ద బిగినింగ్ అతని పార్టీలో ఒంటెత్తు పోకడలతో పోవడంతో ఎవరు లేరు. తన హిందుత్వవాదులు అతనికి మద్దతు ఇస్తున్నారు. బట్ అదే తన గొప్ప ఎసెట్ కింద భావించి హిందుత్వవాదులు అతని హిందుత్వవాదులు కాబట్టి మద్దతు ఇస్తున్నారు. పార్టీని హిందుత్వవాదులు పార్టీకి బలం తప్పించి అదే సందర్భంలో వ్యక్తి కోసం అని చెప్పేసి వాళ్ళంతా మార్చలేరు కదా. వీళ్ళని అడ్డుపెట్టేసి తను ఏకంగా చక్రాలు తిప్పాలనుకున్నప్పుడు ఆ స్థాయిలో జాగ్రత్తగా టాక్టిక్స్ మెయింటైన్ చేయాలి. ఎక్కడో ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి బండి సంజయ్ అందరినీ కలుపుకెళ్ళాడు. ఒక స్థాయికి వెళ్ళాక అలా కలుపుకెళ్ళలేకపోవడం వల్లని పక్కన పెట్టాల్సి వచ్చింది. బండి సంజయ్ని ఎందుకు పక్కన పెట్టారు ఆ రోజున? కిషన్ రెడ్డి, ఈటెల రాజేంద్ర వీళ్ళందరినీ కలుపుకెళ్ళలేకపోతున్నాడు అని. అట్లాగే ఇప్పుడు కిషన్ రెడ్డి కలుపుకి వెళ్ళగలిగాడు. ఇవాళ రామచంద్ర అందరికి కలుపుకెళ్ళగలడు. పాత తరాన్ని కొత్త తరానికి కలుపుకెళ్ళగలడు. అందుకని తీసుకున్నారు. ఈయన నియోజకవర్గానికి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ. మంచోడే వ్యక్తి. సమస్యల్లా తత్వం అనేటటువంటి ఆయన బిగిన్ చేసినటువంటిది 10 మందిని కలుపుకెళ్ళకపోవడం వల్ల 10 మంది సంతకాలు పెట్టేవాళ్ళు లేకపోతే తనకి రాంది పార్టీనే చెడగొట్టింది అన్నటువంటి కోణంలో పార్టీని బద్నాం చేసేటటువంటి ప్రయత్నం చేశాడు. అది ఒకటి. దాంతోపాటు ఎవరైతే అత్యుత్సాహపరు 10 మంది బీజేపీ కార్యకర్తలు కూర్చోబెట్టి ఎవరు అధ్యక్షుడు కావాలంటే 4 పేర్లు చెప్తారు. అంటే ఏకాభిప్రాయం లేనట్టే కదా. ఇక అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకున్న దాన్ని ఒప్పుకోవాలి కదా. నేను చెప్పినోడు లేకపోతే నేను అనుకున్నోడు కాకపోతే నేను ఒప్పుకోను అన్నటువంటి కోణంలో సోషల్ మీడియాలో వైరల్ చేసుకొచ్చేసారు. సొంత నాయకుల్నే దొంగల కింద చూపెట్టేశారు, పనికిరాని వాళ్ళ కింద చూపెట్టేశారు. చాలా చండాలం చేసి వదిలిపెట్టారు. కాంగ్రెస్కు ఉండే దరిద్రపు సంస్కృతి భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎందుకు వస్తుందో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆ రామచంద్రరావు గారు అందుకని ఫస్ట్ టైం ఆయన స్వభావానికి విరుద్ధంగా చాలా సాఫ్ట్గా పోనీయండి అనేటటువంటి మెంటాలిటీకి విరుద్ధంగా నేనంత అమాయకుని కాదు, అసమర్థుని కాదు, నేనేంటో చూపెడతా, నేను చాలా ముండోడిని. ఆ రోజున ఏది అటల్ బిహారీ వాజ్పేయిని ప్రధానమంత్రిని చేయడం కోసం జరిగిన ఉద్యమాల సందర్భంలో అరెస్ట్ అయ్యి జైలుకి కూడా వెళ్ళొచ్చినటువంటి వాడు, ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ కోసం కష్టపడ్డటువంటి వాడు, ఏబీవీపీ నుంచి ఉన్నటువంటి వాడు. ఆ విషయాన్ని గుర్తు చేసి నన్ను ఏదో లైట్ తీసుకోవద్దు అన్నటువంటి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చుకొచ్చారు.